జీవితం అంటేనే ఒక అంతుచిక్కని ప్రయాణం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇలాంటి వింతైన మలుపులే ఐఐటి బాబాగా పిలువబడే అభయ్ సింగ్ జీవితంలో చోటు చేసుకున్నాయి. 2025 మహాకుంభమేళాలో కాషాయ వస్త్రాల్లో కనిపించి తన ఐఐటి నేపథ్యంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన ఈ యువ సన్యాసి ఇప్పుడు తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడయ్యారు. లక్షల జీతాన్ని వదులుకుని మోక్షం కోసం అన్వేషించిన అభయ్ ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభయ్ సింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతికను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని అఘంజర్ మహాదేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హర్యానాలోని జజ్జర్ జిల్లాలో ఉన్న తమ సొంత గ్రామానికి చేరుకున్నారు. కాషాయ వస్త్రాల్లోనే తన భార్యతో కలిసి అభయ్ ఊరిలోకి ప్రవేశించడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాక డిజైనింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడాలో ఏటా 36 లక్షల రూపాయల భారీ ప్యాకేజ్ తో ఉద్యోగం సంపాదించారు. అయితే అక్కడ విలాసవంతమైన జీవితం ఉన్న మనసులో మాత్రం ఏదో వెలితి తీవ్రమైన డిప్రెషన్ కు గురి కావడంతో కెరీర్ ను వదిలేసి జీవిత పరమార్థం కోసం సన్యాసం స్వీకరించారు. గత కుంభమేళాలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవడంతో దేశమంతా ఆయన్ను ఐఐటి బాబాగా గుర్తించింది. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలను చూసి పెళ్లి వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయానని అభయ్ చెప్పేవారు. తనకో గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లికి దూరంగా ఉండి సన్యాసిగా మారారు. కానీ కాలక్రమేణా తన ఆలోచనలు మార్చుకుని ప్రీతికను వివాహం చేసుకోవడం విశేషం. కొడుకు మళ్లీ ఇంటికి తిరిగి రావడం, ఒక తోడును వెతుక్కోవడంతో అతని తల్లి షీలాదేవి, తండ్రి ఎంతో సంతోషిస్తున్నారు. కోడలికి హారతిచ్చి సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. మహాశివరాత్రి రోజే పెళ్లి చేసుకున్నామని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి గ్రామానికి వచ్చినట్లు అభయ్ తెలిపారు. वही ना कि एक वो पूरा जीवन का वो कर्म पूरा हो गया. वैसे तो हमको कोई दिक्कत नहीं थी वैसे, बट सही है, ऑफिशियली भी हो गया वो. शादी कब की आपने? शादी महाशिवरात्रि पे ही, इसी महाशिवरात्रि पे घर आए, परिवार का आशीर्वाद लिया? नहीं, वो तो महादेव के मंदिर में किया हमने. नहीं, आज घर आए हो? हाँ, आज घर आए. माता पिता का आशीर्वाद लिया है? ब्लेसिंग्स श्री आएगी. आशीर्वाद वो जैसे भी है वो एक पूर्ण उसके लिए, जीवन के लिए ना. तो जब वो हम बोलते हैं कि सर्वम ईश्वर है, कि सब चीज़ों में ईश्वर है, तो उस तरीके से तो वो फिर वो पूरा हो जाता है कि हाँ, हमको किसी से ना कोई प्रॉब्लम है, ना कोई ऐसे लगाव टाइप से ना. సన్యాస జీవితం నుంచి సామాన్య జీవితంలోకి మారడం అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ ఐఐటి బాబాగా పాపులర్ అయిన ఆయన కథ ఎంతో మందిని ఆకర్షిస్తోంది. సన్యాసమైన, సంసారమైన అందులో ప్రశాంతతను వెతుక్కోవడమే ముఖ్యమని అభయ్ నిరూపించారు.